హాయ్ అండి. వెల్కమ్ టు చిట్టమ్మ వంట. చిట్టమ్మ వంటలో ఈరోజు ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? గుమ్మడికాయ కర్రీ. ఈ గుమ్మడికాయ కర్రీ కొంచెం స్వీట్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక గుమ్మడికాయని తీసుకోవాలి. గుమ్మడికాయకి తొక్క తీయరు, తొక్కతోనే వండుతారు. గుమ్మడికాయని నేను చూపించినట్టు ముక్కలు చేసుకోవాలి. దీనికి ఉల్లిపాయలు కొంచెం తక్కువే తీసుకోవాలి, ఎందుకంటే గుమ్మడికాయ స్వీట్గా ఉంటుంది కాబట్టి. దీనికి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి. గుమ్మడికాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకోవాలి, మరీ పెద్దవి కాకుండా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పోపు సామాన్లు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది ఎక్కువ వేగకూడదు, ఎక్కువ వేగినట్టయితే చేదు వస్తుంది. ఇది కొంచెం వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు మనం కోసుకుని ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెడుతూ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఒక 3-4 టైమ్స్ మూత పెడుతూ కలుపుతూ ఉండాలి. అలా అయితేనే అడుగు మాడకుండా ఉంటుంది, లేదు అంటే అడుగు మాడుతుంది. ఇందులో నుండి కొంచెం వాటర్ అనేది వస్తుంది, మరీ ఎక్కువ రాదు, కొంచెం వస్తుంది. అది అంతా ఇంకిన తర్వాత కొంచెం ఉప్పు, కూరకు సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం కలిపి తర్వాత కారం అనేది చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే ఎండుమిరపకాయలు మనం వేసాం కాబట్టి కారం కొంచెమే పడుతుంది. కారం వేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. కూర బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక 2-3 స్పూన్స్ బెల్లం పౌడర్ వేసుకోవాలి. అదే బెల్లం పౌడర్ ఏదో ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది ఒకసారి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టినట్టయితే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, కూర అనేది రెడీ అయిపోయింది. ముక్క ఉడికింది లేనిది అనేది చూసుకోవాలి. ఇది వేగమే అయిపోతుంది. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. కొంచెం స్వీట్గా, కొంచెం కారంగా గుమ్మడికాయ కర్రీ అనేది ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, హెల్త్కి చాలా మంచిది. Please like, share and subscribe.